బోధన్ పట్టణంలోని గ్రంథాలయంలో సోమవారం రోజున నూతన కంప్యూటర్లను బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మొన్న వచ్చిన 10వ తరగతి పరీక్షల్లో బోధన్ నియోజకవర్గంలోని విద్యార్థులు అద్భుతమైన ఘనత సాధించారని ఆనందం వ్యక్తం చేశారు. నూతనంగా ప్రారంభించిన కంప్యూటర్లను వినియోగించుకుని విద్యార్థులు గ్రూప్ 1, గ్రూప్ 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చదివి మంచి జాబ్ సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ నాయకులు మరియు గ్రంథాలయ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ కంటాను హాస్పిటల్ మీరు విద్యార్థులు ఎడ్యుకేషన్ చేసుకునే విద్యార్థులు ఏ విధంగా ఎగ్జామ్కి హ్యాపీగా కావడానికి మీరందరూ బోధన్ గ్రంథాలయంలో వచ్చి విద్యాభ్యాసం చేసుకున్నారు, బుక్స్ చేస్తారు, చదువుతా ఉన్నారు. అదేవిధంగా మీ చైర్మన్ రాజిరెడ్డి గారు పిల్లలు బాగా స్ట్రెంత్ వస్తూ ఉంటే ఇంట్రెస్ట్గా చూపుతా ఉన్నారు. వాళ్ళ కంప్యూటర్స్ కావాలంటే కొద్దిగా ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో వారు మీ ఆలోచన వారు దృష్టికి తెచ్చిన తర్వాత తప్పనిసరిగా మీ అందరూ మంచి విద్యావంతులు అన్నింటిలో బాగుండాలి, బాగా చేయాలనే ఉద్దేశంతో మరి ప్రస్తుతానికి 5 కంప్యూటర్స్ ఇప్పించడం జరిగింది. తప్పనిసరిగా మీరు ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎనీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి జాబ్స్ సాధించాలని మా ఉద్దేశం. మాది కానీ రేవంత్ రెడ్డి గారిది కానీ. ఈ ముఖ్యమంత్రి ఎవరు?
రేవంత్ రెడ్డినా ఆయన స్కిల్డ్ ఏమంటున్నాడు యూత్ ని మంచి ఇంప్రూవ్మెంట్ చేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్తా ఉన్నాం. గవర్నమెంట్ స్కూల్లో కూడా టీచర్స్ ని అభినందిస్తున్నాము. మొన్న నుంచి ఇప్పుడు మొన్న కూడా మనకు చదువులో 95% పాస్ అయ్యారు. పాసే కాకుండా మార్కులు కూడా అబోవ్ 500 అబోవ్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 600 కు. వాళ్ళని కూడా ఎవరికి మీకు విద్యాభ్యాసం చేసిన టీచర్లకు కూడా అభినందిస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ బాగా చదవాలి, నిర్లక్ష్యం చేయకుండా చదవాలని నేను ఆశిస్తా ఉన్నాను. సరేనా?